నువ్వు కూడా ఇలా ఫీలవుతున్నావా? మాట్లాడాలనిపించినా మాట్లాడలేక, ఏదైనా అడగాలనిపించినా అడగలేక, బయటికి వెళ్లాలనిపించినా వెనక్కి తగ్గి, ఇంట్లో కూర్చొని మనసులోనే జీవిస్తూ, ప్రపంచం ముందుకు పోతుంటే నువ్వు మాత్రం నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోతున్నావా? ఇది సైలెన్స్ కాదు. ఇది నామోషి అనే కనిపించని అడ్డంకి. 5 స్టెప్స్లో తెలుసుకుందాం. స్టెప్ 1. నామోషి ఎలా మొదలవుతుంది? నామోషి ఒక్కరోజులో రాదు. చిన్న చిన్న భయాలతో మొదలవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారో, నేను తప్పుగా మాట్లాడితే నన్ను జడ్జి చేస్తారేమో, నవ్వుతారేమో. ఈ ఆలోచనలు మన మనసులో నెమ్మదిగా గోడలు కడతాయి. మెల్లగా మనం మనల్ని మనమే ఆపేస్తాం. మాట్లాడాల్సిన చోట మౌనం, అడగాల్సిన చోట వెనుకడుగు, వెళ్లాల్సిన చోట తప్పించుకోవడం. ఇలా నామోషి మన జీవితాన్ని చిన్నదిగా మార్చేస్తుంది. స్టెప్ 2. ఇంట్లో కూర్చోవడం వల్ల జరిగే నష్టాలు. ఇంట్లో కూర్చోవడం మొదట సేఫ్గా అనిపిస్తుంది. ఎవరూ జడ్జి చెయ్యరు, ఎవరూ ప్రశ్నించరు, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. కాని నిజమేంటంటే అది కంఫర్ట్ కాదు, అది గ్రోత్ని నెమ్మదిగా ఆపే స్థలం. బయట ప్రపంచం అవకాశాలతో నిండిపోయి ఉంటుంది. కొత్త అనుభవాలు, కొత్త అవకాశాలు, కొత్త మనుషులు. కాని నామోషి వల్ల మనిషి తన గదివరకే తన ప్రపంచాన్ని పరిమితం చేసుకుంటాడు. స్టెప్ 3. మాట్లాడలేకపోవడం వల్ల వచ్చే పెద్ద నష్టాలు. మాట్లాడలేకపోవడం చిన్న లోపం కాదు, జీవితాన్ని ప్రభావితం చేసే పెద్ద సమస్య. నీకు టాలెంట్ ఉండొచ్చు, నీకు మంచి ఆలోచనలుండొచ్చు, నీకు పెద్ద డ్రీమ్స్ ఉండొచ్చు. కాని నువ్వు మాట్లాడకపోతే ప్రపంచం వాటిని ఎప్పటికీ తెలుసుకోదు. ఇంటర్వ్యూలో మాట్లాడలేక జాబ్ అవకాశాలు మిస్ అవుతాయి. క్లాస్లో డౌట్ అడగలేక నాలెడ్జ్ మిస్ అవుతుంది. లైఫ్లో వచ్చిన అవకాశాలు కూడా నామోషి వల్ల చేతులు దాటిపోతాయి. ఇది ఓటమి కాదు, ఇది సైలెంట్ నష్టం. స్టెప్ 4. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద నామోషి ప్రభావం. ఎంత ఎక్కువ మౌనముంటే అంత ఎక్కువ సెల్ఫ్ డౌట్ పెరుగుతుంది. నేను చెయ్యలేను, నేను మాట్లాడలేను, నేను వాళ్లలా కాదు అని మనమే మనసును నమ్మిస్తాం. మెల్లగా నామోషి ఒక అలవాటవుతుంది. ఆ అలవాటు పర్సనాలిటీగా మారుతుంది. అప్పుడు టాలెంట్ ఉన్న వ్యక్తి కూడా వెనుకబడిన వ్యక్తిలా కనిపిస్తాడు. కఠినమైన నిజం. ఒక నిజం గుర్తుంచుకో, ప్రపంచం నీ మౌనాన్ని అర్థం చేసుకోవడానికి ఆగదు. నువ్వు మాట్లాడకపోతే వాళ్లు నిన్ను కాన్ఫిడెన్స్ లేనివాడిగా భావిస్తారు. నువ్వు అడగకపోతే నీకు దక్కాల్సినది కూడా దక్కదు. నువ్వు బయటికి రాకపోతే జీవితం నీ దగ్గరికి రాదు. లైఫ్ ఎప్పుడూ ధైర్యంగా అడుగువేసేవాళ్లకి మాత్రమే దారిస్తుంది. మార్పు ఎలా ప్రారంభించాలి? నామోషి శాశ్వతం కాదు, అది మారే అలవాటు. మొదటి స్టెప్ చిన్నదైనా సరే. రోజుకు ఒక కొత్త వ్యక్తితో చిన్నగా మాట్లాడిచూడు. చిన్న ప్రశ్నైనా అడగు. నీ అభిప్రాయం ఒక్కసారి చెప్పిచూడు. మొదట భయం వస్తుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, మాటలు సరిగ్గా రావు. కాని అదే ప్రాక్టీస్ నామోషీని తగ్గిస్తుంది, కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందుకు వెళ్లడం. ఇంట్లో సేఫ్గా కూర్చుని గడిపిన రోజులు తిరిగిరావు. నామోషి వల్ల మిస్సైన అవకాశాలు మళ్లీ తలుపు తట్టవు. నీ లోపల ఉన్న టాలెంట్ ప్రపంచానికి కనిపించాలంటే నువ్వు బయటికి రావాలి. మాట్లాడు, అడుగు, ప్రయత్నించు, జీవితాన్ని నిజంగా జీవించు. గుర్తుంచుకో, నామోషి నీ స్వభావం కాదు, అది నిన్ను ఆపేసే ఒక భయం మాత్రమే. ఆ భయాన్ని దాటిన రోజునుంచే నీ అసలైన జీవితం ప్రారంభమవుతుంది. నిజమని భావిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైతే ఇలా ఉండేవారికి షేర్ చెయ్యండి.